మీలో ఎంతమందికి తెలుసు ఒక దయ్యానికి భయపడి మన ఇండియన్ రైల్వే స్టేషన్ దాదాపుగా 47 సంవత్సరాలు మూసేశారని? ఇది ఎక్కడో కాదు, వెస్ట్ బెంగాల్లోని పురులియా గ్రామంలోని బాగ్నోదేర్ అనే ఒక రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ పేరు చెప్పగానే అక్కడ గ్రామస్తులందరూ కూడా భయంతో కల్లేరు చేస్తారు. ఎందుకంటే అంత భయంకరమైంది ఆ రైల్వే స్టేషన్. అసలు విషయానికి వస్తే 1961లో కొత్తగా కట్టినటువంటి రైల్వే స్టేషన్. అక్కడ పనిచేయడం కోసం కనిష్క్ అనే ఒక రైల్వే మాస్టర్ ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడ నియమితులయ్యాడు. అతనితో పాటు కావ్య అనే వాళ్ళ భార్య, అతనితో పాటు ఒక 12 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక పాప కూడా ఉంది. అయితే యథావిధిగా తన డ్యూటీలు చేస్తున్నప్పుడు ఒక రోజు 12 నుంచి 3 గంటల మధ్యలో అటువైపుగా వెళుతున్న రైళ్లను పాస్ చేయడం కోసం తన డ్యూటీ నిర్వహిస్తున్న సమయంలో ఎవ్వరూ ఊహించిన విధిగా ఒక తెల్లటి ఆకారంతో ఉన్నటువంటి ఒక స్త్రీ రైలు కంటే ముందుగా పరిగెట్టడం ప్రారంభించింది. సో కనిష్క్ ఆశ్చర్యంగా ఎవరా స్త్రీ అని చెప్పి ఆ స్త్రీ వెనకాల వెళ్ళారు. అయితే ఒక్కసారిగా ఊహించకుండా తెల్లవారే సరికల్లా కుటుంబం మొత్తం అకస్మాత్తుగా ఎవరు ఊహించని స్థితిలో మరణించారు. డాక్టర్లు వచ్చి ఏంటా విషయం అని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తెలిసిన ఒక నిజం ఏంటంటే, ఒక భయంకరమైన సంఘటన చూడడం వల్ల హార్ట్ అటాక్కి గురై చనిపోయారని చెప్పి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు తీర్చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి రైల్వే మాస్టర్లు దాని తర్వాత ఒక ముగ్గురు వరకు కూడా వచ్చారు. ఆ ముగ్గురు కూడా సేమ్ ఇలాగే అర్ధరాత్రి తర్వాత ఒక తెల్లటి దుస్తులు వేసినటువంటి ఒక స్త్రీని చూశాము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఉద్యోగం మానేసి వెళ్ళిపోయారు. దీంతో అప్పటి వరకు ఆ రైల్వే స్టేషన్లో ఒక్క మాస్టర్ కూడా నియమితులు కాలేదు. దాని తర్వాత అటువైపుగా వెళ్తున్న ప్రతి రైలు కూడా ఆ స్టేషన్కి దగ్గరికి రాగానే వేగం పెంచుకుని మరి ఆ స్టేషన్ దాటి వెళ్ళేది. ఇండియన్ రైల్వే ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని టాప్ మోస్ట్ హైరర్ రైల్వే స్టేషన్గా గుర్తించి దాన్ని 47 సంవత్సరాల వరకు, అంటే 2009 వరకు కూడా దాన్ని మూసివేసే ఉంచారు. సో ఇలాంటి పరిస్థితుల్లో గ్రామస్తులందరూ కూడా 5 తర్వాత ఎవరు కూడా ఆ రైల్వే స్టేషన్ వైపు కన్నెత్తి కూడా చూసేవాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడ తెల్లటి దుస్తులు వేసుకున్న స్త్రీ అందరికీ కనిపించడం ప్రారంభించింది. ఇక దీంతో ఎవ్వరు కూడా ఆ స్టేషన్ వైపు చూసే సాహసం చెయ్యలేదు. అయితే 2009లో మమతా బెనర్జీ రైల్వే మినిస్టర్ అయిన తర్వాత ఆ స్టేషన్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించారు. అయితే ఆ తరువాత నుంచి కూడా ఎవరు కూడా అటువైపు వెళ్ళటం లేదు, ఆ స్టేషన్కి రావడం లేదు. రైళ్లు మాత్రం ఆ స్టేషన్ దగ్గరికి రాగానే వేగం పుంజుకుని మరి ఆ స్టేషన్ని దాటి ముందుకు వెళ్ళిపోతున్నాయి. సో ఇప్పటికీ కూడా ఆ రైల్వే స్టేషన్ మిస్టీరియస్గానే అక్కడ నిలిచిపోయింది.